రాజస్థాన్ సైబర్ నేరగాళ్లు విజయవాడను అడ్డాగా చేసుకుని చెలరేగిపోతున్నారు. ముగ్గురు సభ్యుల రాజస్థాన్ సైబర్ ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. చదువు రాని వారు పేదలను టార్గెట్ చేసుకుని వీళ్లు సిమ్ కార్డులు కొనిపించి కొత్త బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఒక అకౌంట్ ఓపెనింగ్ కు పేదలకు 5,000 ఇస్తున్నారు. ఇలా ఖాతాలు తెరిచినందుకు ప్రత్యేకంగా ఓ ఏజెంట్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఒడిషా నుంచి సైబర్ మోసాలకు పాల్పడి డబ్బులు దోచుకుంటున్నారు. ఇలా ఇప్పటివరకు 500 సిమ్ కార్డులతో భారీగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సైబర్ మోసాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్ సైబర్ నేరగాళ్లు విజయవాడను అడ్డాగా చేసుకుని చెలరేగిపోతున్నారు. ముగ్గురు సభ్యుల రాజస్థాన్ సైబర్ ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. చదువు రాని వారు పేదలను టార్గెట్ చేసుకుని వీళ్లు సిమ్ కార్డులు కొనిపించి కొత్త బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఒక్కో అకౌంట్ ఓపెనింగ్ కు పేదలకు 5,000 ఇస్తున్నారు. ఇలా ఖాతాలు తెరిచేందుకు ప్రత్యేకంగా ఒక ఏజెంట్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఒడిషా నుంచి సైబర్ మోసాలకు పాల్పడి డబ్బులు దోచుకుంటున్నారు. ఇలా ఇప్పటివరకు 500 సిమ్ కార్డులతో భారీగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సైబర్ మోసాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్ సైబర్ నేరగాళ్లు విజయవాడను అడ్డాగా చేసుకుని చెలరేగిపోతున్నారు. ముగ్గురు సభ్యుల రాజస్థాన్ సైబర్ ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. చదువు రాని వారు పేదలను టార్గెట్ చేసుకుని వీళ్లు సిమ్ కార్డులు కొనిపించి కొత్త బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఒక్కో అకౌంట్ ఓపెనింగ్ కు పేదలకు 5,000 ఇస్తున్నారు. ఇలా ఖాతాలు తెరిచేందుకు ప్రత్యేకంగా ఒక ఏజెంట్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఒడిషా నుంచి సైబర్ మోసాలకు పాల్పడి డబ్బులు దోచుకుంటున్నారు. ఇలా ఇప్పటివరకు 500 సిమ్ కార్డులతో భారీగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సైబర్ మోసాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామరాజనగర్ పాత్రైల్ కట్టలో ఉంటాను. నాకు ఈ అకౌంట్ ఇవ్వమని అడిగారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎయిర్టెల్ సిమ్ తీసుకొని నా పేరు మీద 5,000 ఇస్తానని చెప్పారు. ఆ అకౌంట్ దేనికని అడిగితే మామూలు ఆన్లైన్ గేమ్లు కానీ చెప్పారండి. తర్వాత చూస్తే ఏమో అలాగే చాలామంది వారి దగ్గర తీసుకున్నారండి. అది జరిగింది. దానివల్ల నేను అకౌంట్ ఇవ్వను అని చెప్పాను. డబ్బులు వస్తాయి కదా, ఇస్తే ఏమైంది అన్నారండి. మనకి సుమిత్ కుమార్ వల్ల పరిచయం అయిందండి. వాళ్ళు ఇక్కడ ఉండరండి, ఒరిస్సాలో ఉంటారు. ఆ ఒరిస్సా వాళ్ళు ఇక్కడ సుమిత్ కుమార్ అని ఒక కుర్రోడు పరిచయం చేశారండి. ఢిల్లీలో ఎవడో రోహిత్ సింగ్ అని పంపిస్తానన్నారండి. పోలీస్ స్టేషన్లో పరశురామని విద్యార్థులు ఉంటాడు. అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఈ అకౌంట్స్ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేసి 5,000 రూపాయలు కమిషన్ బేసిస్ మీద ఓపెన్ చేసి అది ఇల్లీగల్ యాక్టివిటీస్ వాడుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన దాని మీద బెహారు, నరేంద్ర, సుమిత్ అనే వాళ్ళని తీసుకొచ్చి అదుపులో తీసుకున్నాము. వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. వీళ్ళంతా అకౌంట్స్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళకి పేరున అకౌంట్స్ ఓపెన్ చేసి ఒక్కొక్క అకౌంట్ 5,000 రూపాయలు పే చేస్తున్నారు కమిషన్గా. తర్వాత ఆ అకౌంట్స్ని వేరే అదర్ యాక్టివిటీస్కి వాడుతున్నారు. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజింగ్ ఇచ్చాం. దీంట్లో మెయిన్ అతను ఢిల్లీలో ఉన్నాడు. అతను గురించి ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకుంటాం. సుమారుగా ఇప్పుడు 94 అకౌంట్స్ మా దృష్టికి వచ్చినాయి. మిగతా కూడా వెరిఫై చేసి చేస్తాం. అన్ని బ్యాంక్స్లోనూ ఉన్నాయి. అన్ని బ్యాంక్స్కి లెటర్ పెట్టి అన్ని కూడా ఫ్రీజింగ్ చేయమని చెప్తున్నాము. వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ఇంకా వెరిఫై చేయాలి. ఈ అకౌంట్స్ ఏంటంటే ఎవరి పేరుని ఇలా ఓపెన్ చేస్తే లేనిపోని క్రిమినల్ కేసులు ఇరుక్కుంటారు. కాబట్టి ఈ అకౌంట్స్ ఎవరిని ఓపెన్ చేయొద్దని పోలీస్ వారి తరఫున చెప్తున్నాం. పోలీస్ స్టేషన్లో పరశురామని విద్యార్థులు ఉంటాడు. అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఈ అకౌంట్స్ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేసి 5,000 రూపాయలు కమిషన్ బేసిస్ మీద ఓపెన్ చేసి అది ఇల్లీగల్ యాక్టివిటీస్ వాడుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన దాని మీద బెహారు, నరేంద్ర, సుమిత్ అనే వాళ్ళని తీసుకొచ్చి అదుపులో తీసుకున్నాము. వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. వీళ్ళంతా అకౌంట్స్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళకి పేరున అకౌంట్స్ ఓపెన్ చేసి ఒక్కొక్క అకౌంట్ 5,000 రూపాయలు పే చేస్తున్నారు కమిషన్గా. తర్వాత ఆ అకౌంట్స్ని వేరే అదర్ యాక్టివిటీస్కి వాడుతున్నారు. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజింగ్ ఇచ్చాం. దీంట్లో మెయిన్ అతను ఢిల్లీలో ఉన్నాడు. అతను గురించి ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకుంటాం. సుమారుగా ఇప్పుడు 94 అకౌంట్స్ మా దృష్టికి వచ్చినాయి. మిగతా కూడా వెరిఫై చేసి చేస్తాం. అన్ని బ్యాంక్స్లోనూ ఉన్నాయి. అన్ని బ్యాంక్స్కి లెటర్ పెట్టి అన్ని కూడా ఫ్రీజింగ్